ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలం కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 24వ వచనములో, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిల్చును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. బిలాము ఇశ్రాయేలుని తన ప్రజలను గురించి దేవుడైన యెహోవా సెలవిచ్చిన వాక్కును బాలాకుకు చెప్పుచున్న మాటల్లో ఇదొక మాట. ఎందుకంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు తోడై ఉందును, మీరు వెళ్ళి ప్రతి స్థలమైనను కూడా మీకు తోడై ఉండి మీకు విజయం కలుగజేస్తానని ఉన్నవాడును అనువాడునని చెప్పిన దేవుడు వారి మార్గములలో సమస్త విషయంలో తోడుగా ఉండి నడిపించుచున్న దేవుడు. ఎవరిని కూడా అడ్డు వచ్చిన సీహోనును ఓగును కూడా రాజులైనప్పటికీ కూడా హతమార్చినట్లుగా మనం చూస్తాం. అట్టి గొప్ప విజయాన్ని, అట్టి గొప్ప సంకల్పం కలిగిన, దృఢ నిశ్చయం కలిగిన, దేవుని కొరకు ముందుకు సాగిపోయిన జనాంగంగా ఇశ్రాయేల్ ఉన్నారని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆమె